కేవలం దొంగ హామీలతోని, అమలు కాని హామీలతోని పేద ప్రజలకు ఏముంటుందన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఆశపడతారు. 2000 పింఛన్ను 4000 ఇస్తా అన్నాడు. మీ ఇంట్లో కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ సార్ ఏనాడు మేనిఫెస్టోలో పెట్టలేడు, ఏనాడు బహిరంగంగా చెప్పలేడు. ప్రజలకు ఏమి కావాలో అది తన స్వయాన తెలుసుకొని, తన ప్రజల మనిషి, ప్రజల కష్టాల మనిషి, ప్రజల గురించి తెలిసిన మనిషి కాబట్టి అవన్నీ తన మనసులో పెట్టుకొని ఆడపిల్లకి ఏం కావాలా, కుటుంబానికి ఏం కావాలా, ఒక అమ్మకు ఆసరా పెన్షన్ ఏం కావాలా అవన్నీ తను అనుభవించి, తన నిజంగా తన కష్టపడి, ఆయనకు తెలుసు కాబట్టి పేదవాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి కాబట్టి అవన్నీ అమలు చేసిండు. 10 ఏళ్ల పరిపాలన, ఈవెన్ హైదరాబాద్ కావచ్చు, విలేజ్ కావచ్చు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అన్ని జిల్లాలు కావచ్చు, ఏ విధంగా చేసిర్రో కేసీఆర్ గారికి బొమ్మరథం. 20 నెలలు అవుతుంది, 2 సంవత్సరాలు గడుస్తుంది. ఎక్కడ ఒక అమ్మాయికి తులం బంగారం ఇచ్చిండు మీరు చెప్పండి. నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఎక్కడ ఇచ్చిండు? ఏ ఒక్క ఆడపడచుకైనా కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న అమ్మాయికి వాళ్ళ ఇంటికి తులం బంగారం ఇచ్చినవా? ఒక స్కూటీ ఇచ్చినవా? ఒక నిరుద్యోగ భృతి ఇచ్చినవా? ఒక మహిళకు పెన్షన్ ఇస్తాను ఇచ్చినవా? నేను కేసీఆర్ సారు 1000 నుంచి 2000 చేసిండు. ఎప్పుడో 200 ఉండే 1000 చేసిండు, తర్వాత 2000 చేసిండు. నేను 4000 ఇస్తాను పెద్ద మాటలు మాట్లాడినావు రేవంత్ రెడ్డి సారు. మరి పేద ప్రజలు ఎటువైర్రు? నువ్వు గద్దెనెక్కినావు, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, టీడీపీ నుంచి వచ్చినావు, నువ్వు ఓటుకు నోటు పోయినావు, అన్నీ తెలుసు. కేవలం అమలు కాని హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి నువ్వు